వచ్చానని ఏదో నా బాధ పోగొట్టడానికి ఒకసారి చెప్పి కూర్చోవడం కాదు. ఊరికనే రావట్లే మనం ఇక్కడికి. దేవుని కార్యాలు చూడడానికి వస్తున్నా, దేవుని ఆరాధించడానికి వస్తున్నా. స్తోత్రం అన్నప్పుడు మీరేమీ చీఫ్ మినిస్టర్లు కాదు, దేవుడేమి మీ కింద ప్యూను కాదు. కాబట్టి దేవుని గౌరవిస్తూ ఆరాధిస్తూ అందరూ స్తోత్రం చెప్పాలి. చేతులు ఎత్తగలిగితే అందరూ చేతులు ఎత్తాలి. సరే, నేను ఒప్పుకుంటాను, నేనేమి ఉన్నట్టుండి స్టేజ్ మీద ఊడిపడలేదుగా, నేను కింద నుంచి వచ్చాను కాబట్టి ఒక్కోసారి చేతులు ఎత్తడం మర్చిపోతాం. పాస్టర్ గారు చేతులు ఎత్తి చెప్పండి అనేంతవరకు మనకు ఒక్కొక్కసారి ఉండదు. కానీ స్తోత్రం చెప్పడం మాత్రం మన నోరు మాత్రం మర్చిపోకుండా పనిచేస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అది అందరూ చెప్పాలి. ఇప్పుడు చెప్పమనం కానీ ఇక్కడ ముగ్గురు ఉంటారు, వీళ్ళ ముగ్గురు కేకలేస్తారు. అలా కాదు, అందరూ చెప్పాలి. ఒక్కళ్ళ మాట వినబడటం కాదు, అందరూ చెప్పాలి. అందరూ చేస్తే అది బాగుంటుంది. అందరూ సైలెంట్గా ఉన్నా బాగోదు, వాళ్ళలో ముగ్గురు నలుగురు లేచి కేకలేసినా బాగోదు. అందరూ కలిసి చెప్పాలి. నేను ఓకే గట్టిగా అరిచేయమని చెప్పను మిమ్మల్ని ఎప్పటికీ కూడా. నేను అనేది ఒకటే, మీరు మాట్లాడే గొంతు ఉంటుంది చూసారా, మాట్లాడే గొంతు. ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఆ గొంతు ఉంటుంది కదా, ఆ గొంతుతో చెప్పండి చాలు. కానీ మనం ఆ గొంతును కూడా దాచేస్తూ ఉంటాం. అది మిక్కిలి బాధాకరమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కొన్ని మాటలు కనబడుతున్నాయి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా. మొదటికి ఇక్కడ వరకు ఆలోచిద్దాం. దేవుని సువార్త ప్రకటించడానికి పౌలు గారు త్రోయ అనబడిన పట్టణానికి వచ్చారంట. ఏ పట్టణానికి? త్రోయ అనబడిన పట్టణానికి వచ్చారు. ఈ త్రోయ అనబడిన పట్టణానికి పౌలు గారు ఎప్పుడైతే వచ్చాడో ఆ పట్టణములో సువార్త ప్రకటించడానికి ఆయనకు మంచి సమయం ప్రాప్తించింది. ఇక్కడ ఒక మాట, మంచి సమయం ప్రాప్తించిందంటే వేరేగా అనుకోమాకండి. మంచి సమయం ప్రాప్తించిందంటే దేవుని కృప ఆయనకు ఆ ప్రాంతములో సువార్త ప్రకటించడానికి అన్నిటినీ అనుకూలపరిచింది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అన్ని పరిస్థితులు ఆయనకు అనుకూలపరచబడ్డాయి. గమనించండి దేవుని బిడ్డలారా, మనము ప్రయత్నం చెయ్యాలి, కానీ ప్రతిఫలం కలగజేయవలసిన వారు ఎవరు? నా మాట అర్థమవుతుందా? మనం ప్రయత్నించాలి, మనం కష్టపడాలి, కానీ ప్రతిఫలం కలుగజేయవలసిన వారెవరు? నేను చాలాసార్లు చెబుతా ఉంటాను, మనం అనుకుంటాం నా జ్ఞానంతో, నా మాటలతో, నా బలంతో నేను సాధించగలను అనుకుంటాం. వాక్యం ఏం చెబుతుందంటే, హృదయములను పరిశీలించువాడు, హృదయములను మార్చగలిగిన వాడు మన ప్రభువు మాత్రమే. స్తోత్రం చెల్లిద్దామా? ఆయన ధైర్యంగా అంటాడు ఒక మాట, ఇదిగో మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి నేను మీకు మాంసపు గుండెని ఇస్తాను అంటున్నాడు. ఇదిగో వారిలో క్రొత్త మనస్సు, నూతన మనస్సు నేను పుట్టిస్తాను అని ప్రభు స్పష్టంగా చెబుతాడు. అలా ఆయన మాత్రమే చేయగలడు. మనస్సు మార్చడం అనేది మన వల్ల కాదు. మనము మనుషుల్ని కాసేపు మభ్య పెట్టొచ్చు, మనుషుల్ని కాసేపు మోసపుచ్చొచ్చు, మనుషుల్ని కాసేపు మనము వేరే ఆలోచనలోకి తీసుకెళ్ళొచ్చు, కానీ మనస్సును పూర్తిగా మలచగలిగిన వాడు ప్రభువు మాత్రమే. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చివరికి మనస్సుని అత్యంత బలవంతముగా బానిసత్వంలోనికి నడిపించే పాపాన్ని కూడా ఆయన విరిచివేయగలడు. వాస్తవానికి లోకంలో మనస్సు పైన అన్నిటికంటే బలవంతంగా అధికారం చూపించేది ఎవరైనా ఉందంటే అది పాపం. పాపం మనస్సుని అత్యంత దారుణంగా వేధించింది. పాపం ఒక్కసారి మనస్సు పైన దాడి చేయడం మొదలు పెట్టిందంటే మనస్సుని అది బానిసగా మార్చేసుకుంటది, మనస్సుని తన కింద పనివాణిగా మార్చేసుకుంటుంది, మనస్సుకి స్వతంత్రం లేకుండా చేసేస్తుంది. మనం వద్దనుకున్నా, మనం కాదనుకున్నా ఆ తప్పు చేస్తూనే ఉంటాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మనల్ని మనం నిగ్రహించుకోలేము. అందుకనే పాపము మనిషిని బానిసత్వంలోనికి నడిపించిందని వాక్యం సెలవిస్తుంది. ప్రభు కృప అయితే, ప్రభు చిత్తమైతే మరొకసారి దాని గురించి స్పష్టంగా చూద్దాం. గమనించండి దేవుని పిల్లలారా,
కానీ దేవుని వాక్యము, దేవుని శక్తి అట్టి పాపపు కట్ల నుండి కూడా మనకు విడుదలనివ్వగలదు. స్తోత్రం చెల్లిద్దామా? మనము విశ్వసించగలిగితే, మనము ప్రార్థించగలిగితే ప్రభువు సన్నిధిలో మనము పొందలేని విడుదల ఏదీ లేదు. ఆమె అనొచ్చుగా. నువ్వు మాట చెప్పి ఆమె ఆపంగానే ఓ దిష్టి బొమ్మలు అటు చూస్తారు ఎందుకు? ఆమె అనాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువు ప్రతి పరిస్థితి నుంచి విడుదల ఇవ్వగలడు. ప్రతి పరిస్థితి నుంచి ఆయన నెమ్మది ప్రసాదించగలడు. కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పాపాలు మన జీవితంలో పీఠం వేసుకుని కూర్చుంటాయి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఈ పాపము నుండి నేను మాత్రం బయట పడలేనండి, నా బలహీనత ఇది అంటారు చాలా మంది. పాస్టర్ గారు, నా బలహీనత అండి ఇది, నా వీక్ పాయింట్ అండి ఇది అని ఉంటారు. నా మాట జాగ్రత్తగా వినండి. ప్రభువు సన్నిధిలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య బిడ్డలమై ఉన్న మనకి ఏ బలహీనత లేదు. ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని విడిపించిన దేవుడు, సమస్తమును జయించిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సమస్తాన్ని జయించాడు, సమస్తాన్ని ఓడించాడు. ఆయన చివరికి ఎవరు ఓడించలేని మరణాన్ని కూడా ఓడించాడు. మనకేమి ఏ పాపం కూడా మనల్ని బానిసలుగా చేయలేదు. మనం వెళ్ళి దాని కింద ఉంటున్నాం అంతే. లేదు పాస్టర్ గారు, నేను బయటికి రాలేకపోతున్నానండి, నేను చాలా ట్రై చేస్తున్నా. నేను మాట చెబుతాను, పాపములకు సంబంధించిన ప్రతి ఆనవాలు, ప్రతి లక్షణము, ప్రతి వాసన, ప్రతి దానికి సంబంధమైన ప్రతి దాని నుండి నువ్వు దూరంగా పారిపోయి ఏకాగ్రతతో నీ జీవితాన్ని సమర్పించుకుని ప్రార్థన చేయి. పాపం ఇక నీ మీద ఏలుబడి చేయలేదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. పోతీఫర్ భార్య దగ్గర నుంచుని మాటలు చెప్పడం కాదు, అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి మాటలు చెప్పు. దేవుడు నీకు ఆ పాపం నుంచి విడుదల ఇస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అక్కడ ఉన్నంత కాలం ఆవిడ శోధన నుంచి విడుదల రాట్ల యోసేపుకి. అక్కడి నుంచి బయటికి పారిపోయి వచ్చాడు. కష్టాలు వచ్చినాయి కాదంటలేదు, కానీ ఆ శోధన నుండి మాత్రం విడుదల పొందాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని పిల్లారా జాగ్రత్తగా ఆలకించండి. మన జీవితంలో మనల్ని బానిసలుగా చేసే పాపం ఏది లేదు. కానీ కొన్నిసార్లు కొన్ని జీవితాల్లో పాపం కొందరిని బానిసలుగా మార్చేస్తుంది. కొంతమంది కొన్ని తప్పులకు బానిసలుగా ఉంటారు, కొంత క్రమరహిత జీవితానికి బానిసలుగా ఉంటారు. అయితే వాక్యం చెబుతుంది, మన ప్రభువు అట్టి బానిసత్వం నుంచి కూడా మనకి విడుదల ఇవ్వగలడు. స్తోత్రం చెల్లిద్దామా? ఆయన మనస్సు మార్చగలడు, నూతన మనస్సు ప్రసాదించగలడు, నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించగలడు. ఆమేన్. అయితే జాగ్రత్త వినండి. పౌలు గారంట త్రోయా అనబడే పట్టణానికి అనే ఊరికి వెళ్ళి స్వార్థ చెబుతున్నప్పుడు ఆయనకి మంచి సమయం దొరికిందంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన చెబుతున్న మాటలన్నీ కూడా అక్కడ ఫలించడం ప్రారంభించాయి. అక్కడ ఆ పరిచర్య ఫలిస్తుంది. ఆయన చెప్తున్న ఆ మాటలు, ఆయన ప్రకటిస్తున్న వాక్యం అనేక హృదయాల్లో ఫలిస్తూ ఆ పరిచర్య, ఆ సువార్త ప్రకటన చాలా ఫలవంతంగా కనపడిందంటండి. ఎందుకంటే దేవుడు వారి మనస్సుల్ని మారుస్తున్నాడు. అలా సువార్తకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, సహోదరుడైన తీతు నాకు కనబడనందున మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు పుచ్చుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని ప్రియులారా, ఇక్కడ పౌలు మహాశయుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయనకి త్రోయా అనబడిన పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా మారాయంట. అన్ని పరిస్థితి కూర్చో ప్రార్థనలో, శనివారం కదా, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సువార్త ప్రకటన అనేది ప్రభు కృప వలన జరగాలి.
సువార్త మనం ప్రకటిస్తున్నప్పుడు అయితే ఇక్కడ ఒక మాట, నేను సువార్త ప్రకటించినప్పుడు దేవుడు కృప ఇచ్చాడనన్న మాట అనగానే మీలో చాలా మంది ఏమంటారంటే, అవును పాస్టర్ గారు, మనం చెబితే ఎవరు మాట్లాడారండి, ప్రభు మాట్లాడాల్సిందే. నేను మాట అండి, క్రైస్తవులు ఈ మధ్య వాక్యాన్ని భలే అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ మధ్య కొంతమంది తల్లులు చాలా చోట్ల, ఇక్కడే కాదు చాలా చోట్ల, ప్రభువా నువ్వు మాట్లాడు ప్రభువా, నేను చెబుతుంటే ఎవరు వింటలేదు ప్రభు అంటున్నారు. వాస్తవం అది కాదంటలేదు, కానీ అసలు జరుగుతుంది ఏంటంటే, వీళ్ళు సువార్త చెప్పడం మానేశారు. వీళ్ళు సువార్త చెప్పడం మానేసి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా నువ్వు మాట్లాడితేనే మనుషులు మారుతారయ్యా, కాబట్టి దయచేసి నువ్వు మాట్లాడయ్యా. నేను ఆ మాట అంటాను, దేవుడు మాట్లాడతాడు, మనస్సులు మారుస్తాడు. అయితే ఆయన మనస్సులు మార్చాలన్నా, సువార్త ప్రకటించబడాలన్నా ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు? నేను మాట చెబుతా వినండి. దేవుడు తన పరిచర్యకి మనుష్యులమయ్యున్న మనల్ని కోరుకున్నాడు. మనము ఆయన ఏర్పాటులో ఉన్నాం. అందుకని వాక్యం చెబుతుంది, సువార్త చెప్పు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మన యొక్క వ్యక్తిగత సువార్త అంటే ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటారు, లేదు పాస్టర్ ఈ రోజుల్లో సువార్త చెబుతుంటే ఊరుకోవట్లేదు అంటే మనం ఏదో బాకా పెట్టేసుకుని ఒక సంచు తగిలించుకుని దాని నిండా కరపత్రాలు పెట్టుకుని మనం వెళ్ళి సువార్త చెబితే ఎవరు వెనకపోవచ్చు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో, నీవు చేసే పని దగ్గర, నీవు చదివే చదువు దగ్గర, నీవు ఉండే పరిసర ప్రాంతాల్లో నీవు సువార్తను ప్రకటించగలిగితే, యేసయ్యను గురించి మాట్లాడగలిగితే, నీ ద్వారా మారుస్తాడు ప్రభు హృదయాల్ని. హల్లెలూయా. యేసయ్య డైరెక్ట్గా వచ్చి ఆయన ఆత్మస్వరూపిగా ఉండి మనలో నుండి తన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? సరే ముందుకెళ్దాం. చెప్పాల్సిన మాటలు చాలా ఉన్నాయి. దేవుని ప్రియులారా, అక్కడ కూడా దేవుడు కృపించాడంటే పౌలు గారు సైలెంట్ గా కూర్చుంటే దేవుడు కార్యాలు చేసుకుంటే వెళ్ళిపోవాలా. పౌలు గారు వాక్యం చెబుతున్నారు, దేవుడు ఏం చేస్తున్నాడు? మనస్సును మార్చడం ప్రారంభించాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. పౌలు గారు మాటలు చెబుతున్నారు, దేవుని మాటలు చెబుతున్నారు. అక్కడ మనుష్యుల హృదయాన్ని ప్రభువు మారుస్తున్నాడు. మనము కూడా ఆసక్తి కలిగిన వారమై దేవుని మాటలు అనేకులతో పంచుకుంటే దేవుడు అనేక హృదయాలని మన ద్వారా ఆయన మార్చడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మన ద్వారా ఆయన తన కార్యాలు జరిగించడానికి, తన కృపను కుమ్మరించడానికి, తన మహిమను విస్తరింప చేయడానికి ఆయన ఇష్టపడే దేవునిగా ఉన్నాడు. దేవుని ప్రియులారా, చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారు సువార్త చెప్పేవారు. మనం అంటాం, లేదు పాస్టర్ గారు ఎవ్వరు లేరు. పిచ్చిదనం అండి అది. పిల్లి అనుకుంటుందంట, బిందెలో తలపెట్టి అనుకుంటుందంట, నన్ను ఎవరు కూడా ఇక్కడ అంతా చీకటిగానే ఉందనుకుంటుందంట. వాస్తవానికి అక్కడ చీకటి ఉండదు, పిల్లి తల బిందులో పెట్టింది. మనం సువార్త చెప్పడం ఆపేసి ఎవరు సువార్త చెప్పట్లేదు పాస్టర్ గారు అనుకుంటాం. అమాయకత్వం. మనం అలా మాట్లాడకూడదు. నేను ఇప్పటికీ వింటూ ఉంటాను. ఈ మధ్య కాలంలో నాకు సాక్ష్యం విన్నాను. చాలా ఆశీర్వదించబడిన సంఘం అది. చాలా వందల మంది విశ్వాసులు ఉంటారు. ఒక తల్లిగారంట, ఆ సంఘంలో ఒక తల్లిగారంట, ఆవిడ పెద్దగా ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. ఆవిడ యొక్క కుమారుడు వాళ్ళు కూడా ఏదో సంథింగ్, ఆ కుటుంబంలో చాలా మంది చనిపోయారు. నాకు పూర్తిగా తెలియదు, కానీ చాలా ఆ బాధాకరమైన సంఘటన ఆ కుటుంబం ఫేస్ చేసింది. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం దేవుని ద్వారా రక్షించబడింది. ఆ తల్లంట ఆ వీధిలో ఎవరితో మాట్లాడుతున్నా సరే మాటల మధ్యలో వారు ఏదైనా కష్టాలు చెప్తుంటే వారితో దేవుని మాటలు ప్రకటించడం ప్రారంభించిందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని మాటలు వారితో పంచుకోవడం మొదలుపెట్టిందంట. ఎప్పుడైతే ఆ రీతిగా దేవుని మాటలు వారితో పంచుకుంటుందో అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆ వీధిలోనంట ఒక అత్యంత ఐశ్వర్యవంతుడైన వ్యక్తి ఒక అతను ఉన్నారంట. ఆ ఊర్లో నేను చాలా ఎక్కువ వ్యాపారం చేస్తారు. ఆయన చాలా పేరు కలిగిన వ్యక్తి. ఆ ఇంటిలో ఆవిడ మాట్లాడుతూ ఉండగా ఆ ఇంటి ఆవిడ అందంట, అమ్మ ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ నమ్మకం చెప్పట్లేదు అని ఆవిడతో మాట చెప్పిందంట. అవునా పిన్ని అని ఊరుకోలేదు ఆవిడ. వెంటనే యేసయ్య గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. దేవుని బల్ల తీసుకునేటప్పుడు పాస్టర్ గారు బల్లారాధన అయిపోయాక ప్రతిసారి అంటారు, ఇదిగో ప్రభు యొక్క శరీరం. చెప్పాలి. మీకు వినపట్లేదా పాస్టర్ గారు చెప్పే మాటలు? మధ్య మైక్ పెడుతున్నారు ఆదివారం అయ్య గారికి. మరి ఇంకేంటి మీ బాధ? దేవుని శరీరం
మిగిలిపోయి ఉంది. దేవుని రక్తం, నా మాట అంటాను, సరిపడ చేసుకోవచ్చుగా, సరిపడ చేసుకోవచ్చుగా. ఇప్పుడు క్రైస్తవులకి నేను మొదటి నుంచి చెప్తాను, సరిపడ అంత వండుకోండి, తిన్నాక పారేయమాకండి. ప్లేట్లు ఎవరైనా అన్నం పారేస్తుంటే నేను ఊరుకోను, ఎందుకంటే దేవుడిచ్చిన ఆహారం అది. చిన్నపిల్లలు కూడా చాలామంది అన్నం పారేస్తూ ఉంటారు, పారేయకూడదు అన్నం. అదే నేను అలాంటివి ఏం చెప్పట్లేదు, కానీ ఆ ఆహారం ప్రభు ఇచ్చిన దీవెన మనకి, ప్రభు ఇచ్చిన దీవెన మనకి, మనల్ని పోషించడానికి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాన్ని అట్లా తీసుకెళ్ళి చెత్తకుప్పలు పారేస్తుంటే అది లేక బాధపడే వాళ్ళ జీవితాన్ని ప్రభు తలంచుకొని ఒకవేళ ఆ దీవెన మనకు దూరం చేస్తాడు. నేను మాట అంటే ప్రభు బలపతి ఈసారి పాస్టర్ గారు మైక్ తీసుకొని, ఇదిగో దేవుని ప్రియులారా, ప్రభు సరిపడ చేసుకోవచ్చుగా అనిపించింది మనకి. వాస్తవానికి కావాలని కొంచెం ఎక్కువగానే చేస్తారు, ఎందుకంటే విశ్వాసం ద్వారా ఆ ప్రభువు బల అందించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరము అనేకులకు పంచడానికి ప్రభు ఇంకా సంఘములోనికి అనేకులు తీసుకొని రాబోతున్నారు అనే విశ్వాసంతో మనం అట్టి బల్లను సిద్ధపరుస్తూ ఉంటాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆ బల్లని సిద్ధపరిచే సమయంలో ఆ విశ్వాసంతో సిద్ధపరిచిన తర్వాత దైవజనుడు ఆ మాట చెప్పినప్పుడు అదేం మంత్రం కాదు. మన చర్చిలో మంత్రాలు ఏమి లేవు కదా. ప్రతి ఆరాధనలో ఇది ఖచ్చితంగా పాటించాలనే మంత్రాలు పాటించేది మనమేం కాదు. మన దగ్గర ఏది జరిగినా సరే పూర్తి ఆత్మతో సత్యంతో ఆరాధించే క్రమమే జరిగిద్ది. నేను మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. మరి దైవజనుడు ఆ మాట ప్రతిసారి ఎందుకు చెబుతున్నాడంటే మన హృదయములో ఒక జ్ఞాపకాన్ని మన పైకి తీసుకొస్తున్నారు. అదేంటంటే సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన పైన ఉంది, మన పైన ఉంది, మన పైన ఉంది. ఆమేన్ ఒకసారి గట్టిగా. హల్లెలూయా. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరి పైన ఉంది? ఆ మాట అంటే అందరూ ఎవరి కాళ్ళు చేతులు తులుపుకుంటారు, కానీ నా పైన ఉంటారండి. నా పైన కాదు, అందరి పైన. నా పైన అనండి అందరూ, నా పైన. ఎవరి పైన? మా పైన కాదు, నా పైన. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. అంటే ఈ మందిరానికి జనాలు పోగేయడానికో ఈ మతంలోనికి అనేకులను లాగమనో నేను చెప్పట్లేదు. ఇది వ్యాపారం ఎప్పటికీ కాదు. మనము అనుభవిస్తున్న ప్రభువు ప్రేమ, మనము అనుభవిస్తున్న ప్రభువు కృప, మనము ఎరిగిన సత్యము అనేకుల ఎదుట ప్రకటించబడాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎవరైనా అంటే మీతో ఆ మాట చెప్పండి. నేను మోసం చేయడానికి ఈ మాట అంటలేదు. నా మాట విను. నా జీవితం మారింది, నీ జీవితం కూడా మారుతుంది. ఈ రోజులు ఈ మాట అనమంటే చాలా మంది అంటారు, లేదు పాస్టర్ గారు మా జీవితంలో ఇప్పుడన్నీ కష్టాలు. ఓకే, ఒక మాట అంట, రక్షణ పొందక ముందు నీ జీవితం ఎలా ఉంది, రక్షణ పొందాక నీ జీవితం ఇప్పుడు పరివర్తన ఉందా లేదా, మార్పు ఉందా లేదా? వెనకాల అన్నగారు కూర్చున్నారు. నేను బాప్టిజం పొందిన సంవత్సరం పరిశుద్ధాత్మ పొందడానికి ఎక్కువ మందిరంలో గడిపేవాడిని. అప్పుడు ఆవిడ సాక్ష్యం చెబుతూ ఉండేవాళ్ళు అన్నగారు. ఆవిడ సాక్ష్యం చెబుతా అనేవారు, అయ్యా మా జీవితం అంటే నేను ఆవిడ రక్షించబడినప్పుడు నేను ఇంకా ఈ మందిరానికి రావట్లేదు, నొన్నలో ఉన్నాము ఇప్పుడు మేము. ఆవిడ చెప్తా ఉండేవాళ్ళు, రక్షణ పొందకముందు, బాప్టిజం పొందకముందు నా జీవితం ఎంతో దయనీయంగా ఉందయ్యా. అనేక చాతబడి శక్తుల చేత, చీకటి శక్తుల చేత నేను పీడించబడుతూ ఉన్నాను. దేవుని కృపను బట్టి ఇప్పుడు మా కుటుంబం దయతో కృపతో కాపాడబడింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. స్తోత్రం చెల్లిద్దామా? ఈ మాట ఎందుకు ఇంత స్పష్టంగా గుర్తు చేస్తున్నానంటే, మన రీసెంట్గా గోపి అన్న గారు కూడా ఆ సాక్ష్యాన్ని నాకు జ్ఞాపకం చేశారు. జ్ఞాపకం చేసినప్పుడు వాస్తవం అనిపించింది. వాళ్ళ గురించే కాదు, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా రక్షణ ద్వారా మన జీవితాల్లో ఒక మార్పు కలిగింది. ఆ మార్పును ప్రకటిస్తే చాలు, అదే దేవుని సువార్తగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ముందుకెళ్దాం. ఆ రీతిగా సువార్త ప్రకటించవలసిన బాధ్యత పౌలు గారి పైన ఉంది కాబట్టి ఆయన దేవుని లేఖనాల్ని, దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు త్రోయ పట్టణంలో ఆ సువార్త ఫలవంతంగా ఉంది, ఫలిస్తుంది సువార్త. అయితే నా మాట వినండి. ఈలోగా సువార్త పరిచర్య బలంగా జరుగుతున్న కాలంలో ఒక చిన్న పరిస్థితి వలన ఆ పరిచర్య లేకపోతే ఆ సువార్త ప్రకటన ఆపేసి పౌలు గారు మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
ఏం జరిగింది? అంత మధ్యలో అర్ధాంతరంగా ఆపేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఒకసారి చదువుదా. సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆందోళనలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఆందోళనలు చాలా ఉంటాయి. కానీ కొన్నిసార్లు కొన్ని ఆందోళనలు మన జీవితంలో అసలైన ఆందోళనను మర్చిపోయేటట్లు చేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పౌలు గారు చక్కగా స్వార్థ ప్రకటిస్తూ ఉన్న సమయంలోనంట తీతు అనబడిన భక్తుడు రావడం ఆలస్యం అయిందంట. ఎక్కడికి వెళ్ళారు ఈ తీతు గారు అంటే, ఈ తీతు భక్తుడు కొరింథీ సంఘానికి వెళ్ళారు. ఇప్పుడు మనం చదివాం కదండి, అది ఇప్పుడు వాక్యం చదివాం కదా, ఈ సంఘానికి వెళ్ళారు ఆయన. ఈ సంఘము మిక్కిలి పాపములో, మిక్కిలి శాపకరమైన అనుభవాల్లో బ్రతుకుతుందని పౌలు భక్తుడు వారిని గురించి ఆలోచించి, వారిని గురించి విని వారికి ఒక లేఖ రాశారు. నా మాట వింటున్నారా? ఈరోజు పాస్టర్ గారు ప్రతి వారం బుధవారం, శనివారం, ఆదివారం 3 వారాల పాటు పాస్టర్ గారు వాళ్ళు ఆ వారంలో 3-4 సార్లు మనతో మాట్లాడుతూ ఉన్నా సరే మనకి ఇంకా స్థిరత్వం రావట్లేదు, కుదురు రావట్లేదు. ఆ రోజుల్లో సంఘం ఎలా ఉండేదంటే, దైవజనుడు సంఘాన్ని కట్టి సువార్తతో స్థిరపరిచి మరలా వేరే ప్రాంతంలో పరిచర్య చేయడానికి అక్కడ సంఘం లేక కాదు, అక్కడ ఆల్రెడీ 100 నుండి 1000 మంది సంఘాలు ఏర్పడిన చోట్లు కూడా ఉన్నాయి. అయినా సరే ఆ రోజుల్లో దైవజనులు తక్కువగా ఉండడం వలన వారు అక్కడ నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పేవారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కొరింథీ సంఘములో కూడా ఆయన సువార్త ప్రకటించి సంఘాన్ని కట్టి వచ్చేశారు. ఆ కట్టి వచ్చేసిన తర్వాత కొరింథీ సంఘంలో కొన్ని గలిబిలు మొదలయ్యాయి, కొన్ని పాపాలు మొదలయ్యాయి, కొన్ని శాపకరమైన అనుభవాలు ప్రారంభమయ్యాయి. నా మాట జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే అటువంటి గలిబిలికరమైన పరిస్థితులు మొదలయ్యాయో, దైవజనుడు మరలా తిరిగి వారి దగ్గరికి వెళదామంటేనేమో పరిస్థితులు అనుకూలంగా లేవు. చాలా దూరం ప్రయాణం చేయాలి, ఇక్కడ పరిచర్య చాలా ఉంది, వీరిని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. అందుకనే దైవజనుడు పౌలయ్య గారు ఏం చేశారంటే ఒక లేఖ రాశారు, ఒక పత్రిక రాశారు. అదే కొరింథీ సంఘానికి రాయబడిన మొదటి పత్రిక. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆ మొదటి పత్రికలో మనం గమనిస్తే, ఆ మొదటి పత్రికలో మొదటి నుండి కూడా వారిలో వచ్చిన భిన్నత్వాల గురించి, వారిలో వస్తున్న వ్యభిచార పాపములను గురించి, వారి మధ్య వస్తున్న విగ్రహారాధన సంబంధమైన వాటి విషయంలో ఏర్పడిన భేదములను గురించి, అటువంటి విషయాలన్నీ కూడా సరి చేస్తూ దైవజనుడు ఆ పత్రికలో మాట్లాడాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రికలో అందుకని ఈ విషయాలన్నీ మనం చూడగలుగుతాం. అయితే ఇప్పుడు దైవజనుడు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అంతా ఒక పేపర్ మీద రాసి తన దగ్గర అత్యంత ప్రియమైన శిష్యుడైనటువంటి తీతు గారికి దానిని ఇచ్చి ఎక్కడికి పంపించాడు? కొరింథీ సంఘానికి పంపించాడు. ఎక్కడికి? మనకు అసలే సగం అర్థమవుతుంది. నేను చెప్పంగానే మీరు రిటర్న్ చెప్పారనుకోండి, ఆ సగమైన స్థిరపడిద్ది. మీరు అట్ట మౌనం కూర్చున్నారు అనుకోండి, మీరు మహాజ్ఞానులు అయితే నాకు ఈ బాధ ఎందుకు, ఏ సంఘానికి పంపించాడంటే అట్ట చూస్తున్నారు, పోన్లే నేనే సహాయం చేద్దామని కొరింథీ సంఘం అని అన్నా. మరి రెండోసారి నాతో కలిసి చెప్పాలి కదా. అట్లా మహాన్ చూస్తే ఏమొచ్చింది మీ అందరికీ? చెప్పండి, ఏ సంఘానికి పంపించాడు? ఏ సంఘానికి? కొరింథీ సంఘానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని ప్రియులారా, ఆ పత్రిక కొరింథీ సంఘానికి వెళ్ళింది. ఈలోగా పౌలు గారు త్రోయా అనబడిన పట్టణంలో సువార్త చెబుతున్నారు. శిష్యుడైనటువంటి తీతు గారేమో పత్రిక తీసుకుని కొరింథీ సంఘానికి వెళ్ళారు. ఇక్కడ పౌలు దైవజనుడేమో కొరింథీ సంఘం, క్షమించండి, త్రోయా పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నారు. సేవ బాగా జరుగుతుంది, సువార్త ప్రకటన బాగా జరుగుతుంది. ఉన్నటువంటి దైవజనుడైనటువంటి తీతు గారు, లేకపోతే శిష్యుడైనటువంటి తీతు గారు రావడం ఆలస్యమైంది. తీతు గారు రావడం ఆలస్యమైంది. దైవజనుడైన పౌలు గారికి కంగారు మొదలైంది. మనం పిల్లలు స్కూల్ నుంచి ఒక అరగంట లేటుగా వస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? చాలా కంగారు పడతా.
దైవజనుడైన పౌలయ్య గారికి కూడా అదే కంగారు ఏర్పడింది. తీతుకి ఏం జరిగింది? తీతు క్షేమంగానే ఉన్నాడా? సంఘం వారు అతన్ని స్వీకరించారా? అతను మరలా క్షేమంగా నా దగ్గరికి వస్తున్నాడా అని ఆత్మీయ తండ్రిగా తీతు గురించి ఆలోచించడం ప్రారంభించాడు. స్తోత్రం చెల్లిద్దామా? తీతు గారు రావడం ఆలస్యం అయ్యేసరికంటే ఆయన హృదయములో నెమ్మది లేక గలిబిలి ఏర్పడి, త్రోయ పట్టణంలో సువార్త చక్కగా జరుగుతుంది, బలంగా జరుగుతుందన్న సమయంలో ఆయన హృదయంలో నెమ్మది లేక ఆ గలిబిలి వలన సువార్త పరిచర్యని ఏం చేయాల్సి వచ్చింది? మధ్యలోనే దేని వలన? హృదయములో గలిబిలి వలన. దేని వలన? హృదయములో గలిబిలి వలన. నేను ఆ మాట అంటే, ఆ గలిబిలి ఎందుకు ఏర్పడింది? ఆ గలిబిలి శిష్యుడైనటువంటి తీతు గారు రాకపోవడం వల్ల ఏర్పడింది. నా మాట వినండి, ఇక్కడ తీతు గారిని మనం ఏం తప్పు పట్టడానికి వీల్లేదు. ఆయన చాలా మంచి భక్తుడు. కాకపోతే ఆయన రావడం కొంచెం లేట్ అయ్యింది. తర్వాత మరలా ఇదే పత్రికలు మాట్లాడుతుంటాడు, నేను అనుకున్న సమయానికి రాకపోయినా తీతు వచ్చిన తర్వాత నా హృదయం ఎంతో ఓదార్పు పొందింది అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అయితే ఇప్పుడు ఒక మాట మీరందరూ జాగ్రత్తగా వినాలి. నా మాట ఒక్క మాట జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దైవజనుడు ఆత్మల భారం కలిగి, ఏ భారం కలిగి చెప్పాలి? ఏ భారం కలిగి? మనం ఏ భారం కలిగి ఉండాలి? సంఘం ఏ భారం కలిగి ఉండాలి? దైవజనుడు ఏ భారం కలిగి ఉండాలి? ఆ భారం కలిగి దైవజనుడు సువార్త ప్రకటిస్తూ ఉండగా, సువార్త పరిచర్య జరుగుతూ ఉండగా, సువార్త ప్రకటన చాలా సఫలీకృతంగా జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి తీతు గారి రాక ఆలస్యం అవడం వలన, తన యొక్క శిష్యుడు రాకపోవడం వలన ఆయన హృదయములో గలిబిలి ఏర్పడి జరుగుతున్న సువార్త ప్రకటన పరిచర్య ఆగిపోయింది. ఆత్మల భారముతో సువార్త ప్రకటిస్తున్న దైవజనుడి యొక్క పరిచర్య వేరే భారము వలన డిస్టర్బ్ అయ్యి ఆ పరిచర్య అక్కడ మధ్యలో కొంతకాలం ఆపివేయవలసి వచ్చింది. నా మాట ఒక్క మాట జాగ్రత్తగా వినండి. మనం ఉపవాస ప్రార్థనలు ప్రారంభించాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనమందరం ఎక్కువగా దేనికోసం ప్రార్థన చేయాలి? ఎవరి మార్పు కోసం? మొహమాటం లేకుండా చెప్పొచ్చు. మీ అంశాల చాటు ప్రతి సంవత్సరం పెడతాం కదా, ఇక్కడ కానివ్వండి, రామచంద్రపాలెంలో కానివ్వండి, ఎక్కడైనా పెడతాం కదా. పెట్టినప్పుడు ఫస్ట్ రాసే అంశం ఏంటి? బాగా బట్టి పట్టే ఉంటామండి. నశించిపోతున్న మొదటి మాట అదే. ఎందుకు ఆ మాట రాస్తామంటే, క్రైస్తవుని మొదటి బాధ్యత, మొదటి కర్తవ్యం అదే. నశించిపోతున్న ఆత్మల రక్షణే మన యొక్క మొదటి కర్తవ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మనం ఇక్కడ ప్రార్థన చేయాలి. అయితే ఏర్పడుతున్న సమస్య ఏంటంటే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, సంఘ క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సంఘములో ఏర్పడిన గలిబిలి, కొన్నిసార్లు సంఘములో ఏర్పడిన ఆందోళన, కొన్నిసార్లు సంఘములో ఏర్పడుతున్న బలహీనత ఈ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించకుండా దైవజనుని ప్రార్థనకు ఆటంకంగా మారిపోతుందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దైవజనుని యొక్క ప్రయాస పూర్తిగా నశించిపోతున్న ఆత్మల కొరకు కష్టపడుతుంటే కొన్నిసార్లు అంట ఏర్పడిన విశ్వాసుల యొక్క బలహీనతలు ఏమవుతున్నాయి? ఈ భారానికి అడ్డుగా మారిపోతున్నాయి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఒక మాట ఆలకించండి. దైవజనుడు కానివ్వండి, సంఘము కానివ్వండి, ఏ విషయంలోనైనా పూర్తి మనస్సుతో ప్రార్థన చేయాలి అంటే వారి పైన మరి ఏ ఇతర భారములు లేకుండా ఉంటే వారు ఇంకా మరి బలముగా ప్రార్థన చేయగలుగుతారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. పౌలు గారు ఈ పత్రికలో రాసే సమయంలో కొన్ని సంఘాలను బట్టి ఆయన ధైర్యంగా మాట్లాడుతుంటాడు.
చెప్తాడు, ఇదిగో మిమ్మల్ని బట్టి నేను మిక్కిలి ధైర్యంగా ఉన్నానని అంటాడు. మరి కొన్ని పత్రికలు రాసే సమయంలో అంటాడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడాలంటే నాకు భయం వేస్తుంది అంటాడు. కొంతమందిని చూస్తేనేమో చాలా ధైర్యంగా ఉందంట, కొంతమందిని చూడాలంటేనే భయం వేస్తుందంట. కారణం ఏంటంటే వీరి ఆత్మీయ జీవితాలు చాలా బలంగా ఉన్నాయి. మరి కొందరు ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి, వాళ్ళని చూడాలంటే ఆయన భయం వేస్తుందంట. నేను చిన్న మాట చెబుతాను వినండి. దైవజనుడైన మోషే 40 రోజుల పాటు దేవుడితో మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు. ఆ సీనాయి పర్వతం పైన ఆయన గడుపుతూ ఉండగా వెళ్లే ముందు ఆ ప్రజలందరినీ కూడా అహరోనుకు అప్పగించి అహరోనుతో మాట చెప్పి వెళ్ళాడు, నేను వచ్చేంత వరకు ఈ ప్రజలందరినీ కూడా నీవు ఎలా ఉంచాలి, జాగ్రత్తగా ఉంచని చెప్పి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రజలందరికీ కూడా చెప్పి వెళ్ళాడు, నేను సీనాయి పర్వతం పైకి వెళ్తున్నాను, ప్రభువుతో మాట్లాడడానికి వెళ్తున్నాను, దేవుడు నన్ను రమ్మన్నాడు, మీరందరూ కూడా జాగ్రత్తగా క్రింద భయము కలిగి బ్రతకండి అని చెప్పి వెళ్ళాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దైవజనుడు పైకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుని లేఖనాలను ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు కలిగిన పలకలను స్వీకరిస్తున్నాడు, ఆయన దేవుని మాటలు వింటున్నాడు. నేను మాట అంటాను, ఆజ్ఞలు కలిగిన పలకలను దేవుడు ఎవరి కోసం ఇస్తున్నాడు? కిందన్న ప్రజల కోసమే ఇస్తున్నాడు. ఆ ప్రజల కోసం ఆజ్ఞల పలకలు తీసుకొని రావడానికి దైవజనుడు ఎక్కడ ఉన్నాడు? పైన దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆయన అక్కడ ప్రార్థన చేసేది కిందున్న ప్రజల కోసమే, ప్రభుత్వం మాట్లాడేది కిందున్న ప్రజల కోసమే. కానీ జరుగుతుంది ఏంటంటే ఆయన పైన 40 రోజుల పాటు పాపం అన్నం తినకుండా నీళ్లు తాకుండా 40 రోజులు కఠినంగా ఉపవాసం ఉంటూ ప్రభు పాదాల దగ్గర ప్రార్థనలు గడుపుతుంటే ఈ కింది ప్రజలందరూ ఏం చేస్తున్నారంట చెప్పలేం చేస్తున్నారంట? ఒకడేమో డ్యాన్స్ వేస్తున్నాడు, ఒకడేమో ప్రార్థన లేదు గీతం లేదని ఎగిరిపోయాడు, ఒకడేమో బంగారు బొమ్మోట చేసుకుని ఇదిగో ఇదే నా దేవుడు అంటున్నాడు. రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. నేను మాట అంటాను, దైవజనుడు కిందకు వచ్చే సమయానికి ప్రభు అంటున్నాడు అంట, మోషే కిందకెళ్ళు, నీ ప్రజలు చెడిపోయారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజుల పాటు కష్టపడితే దేవుడు తన ప్రజలకు కావాల్సిన ఆజ్ఞలనే పలకలు ఇచ్చాడు. 40 రోజుల పాటు కష్టపడితే దేవుడు ఆ ప్రజలకు కావాల్సిన ధర్మశాస్త్రం ఇచ్చాడు. 40 రోజుల పాటు కష్టపడితే సాక్షాత్తు దేవుడు తన చేతులతో రాసిన 2 పలకలు ఇచ్చి పంపించాడు. నేను మాట అంటాను, ఇంకో 40 రోజుల పాటు ప్రార్థన చేస్తే దేవుడు ఇంకేమిస్తాడంటారు? 40 రోజులు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆజ్ఞల పలకలు ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో చెప్పాడు, తర్వాత ధర్మశాస్త్రం చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు కదా. ఇంకో 40 రోజులు ప్రార్థన చేస్తే ఇంకా చాలా ఇస్తాడు. కానీ ఈసారి 40 రోజులు దైవజనుడు పైకి వెళ్ళి అలా ధైర్యంగా ప్రార్థన చేయగలడా? పైకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఏం గుర్తొచ్చింది? అమ్మో కింద ఉన్న ప్రజలు ఏమైపోతారో, వారు పాడైపోతారేమో, వారు పాపంలో పడిపోతారేమో, వారు చెడిపోతారేమో, వారు పాడైపోతారేమో అని అదే దిగులుగా ఉంటుంది. స్తోత్రం చెల్లిద్దామా? చిన్న మాట చెబుతా, మీకు అర్థమయ్యే భాషలో చెబుతా, జాగ్రత్తగా వినండి. మీకు అర్థమయ్యే భాషలో చెబుతా, జాగ్రత్త వినండి. ఒక తల్లిగారు ఊరెళ్ళారు ఏదో ఫంక్షన్కి. రాత్రికి రావడం కుదరదు, ఇంట్లో అందరికీ చెప్పేసి వెళ్ళారు, అమ్మాయి ఇంట్లో అన్నం ఉంది, కూర వండాను, అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఆ పెట్టిలో పెట్టాను, పెట్టేది ఫ్రిడ్జ్లో పెట్టాను, అన్నీ తీసుకుని జాగ్రత్తగా తినండి అని చెప్పి వెళ్ళింది ఆవిడ. నేను మాట అంటాను, జాగ్రత్తగా వినండి. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కానివ్వండి, ఆ ఇంట్లో ఉన్న భర్త కానివ్వండి, చక్కగా తీసుకొని తినేవారైతే ఆ తల్లి బాధపడిద్దా? చెప్పాలి, బాధపడిద్దా? ఆలోచించిద్దా? ఆ ఇంట్లో అసలు ఎవరో తినరు, ఆవిడ పెడితేనే తినరు, ఇంకా ఆవిడ లేకపోతే అసలు తింటారన్న నమ్మకం లేదు. ఇప్పుడు ఆవిడ ఫంక్షన్కి వెళ్ళి ఫోన్ చేసి చెప్పింది, అమ్మా ఈ ఫ్రిడ్జ్లో ఉండే తీసుకొని తినండి అని చెప్పింది. అయినా ఆవిడ అక్కడ నెమ్మదిగా మనశ్శాంతిగా ఉంటుందా?
ఉండలేదు. ఎందుకంటే ఇక్కడ వారు తినట్లేదు అన్న బాధ ఆమెను అక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని ప్రియులారా ఒక మాట జాగ్రత్తగా వినండి. మోషే రెండవసారి ఆ పర్వతం పైకి వెళ్ళాలి అంటే అతని హృదయంలో మరలా ఇదివరకట్లాగా స్వేచ్ఛగా స్వతంత్రంగా నిండు మనసుతో ఆ ప్రజల గురించి మర్చిపోయి దేవుని సన్నిధిలో లీనమయ్యే పరిస్థితులు లేవక్కడ. కారణం ఏంటంటే మొదటిసారి వెళ్ళొచ్చేసరికి కింద వీళ్ళు పాపములో పడిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. గమనించండి, సంఘము ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉండగా మన భారము, మన బాధ్యత, మన ప్రార్థన, మన నడిపింపు నశించుతున్న ఆత్మల కొరకు, అసలైన భారము కొరకు ఉండాలంటే సంఘములో ఉన్న అనవసరమైన భారాలని కొట్టివేయబడాలి. సంఘములో ఉన్న అనవసరమైన బలహీనతలని కొట్టివేయబడాలి. సంఘములో ఉన్న అనవసరమైనటువంటి ఆ యొక్క బలహీనకరమైన పరిస్థితులని పోగొట్టబడాలి. సంఘం ఇంకా చచ్చి చావున బ్రతుకుల్లో స్థిరత్వం లేకుండా ఉంటే ప్రార్థన చేసేటప్పుడు సాతాను ఏమంటాడు తెలుసా? ఇంకో 4 వస్తున్న సంగతి పక్కన పెట్టు, ముందు ఉన్న 10 మందిని బాగు చేయని అంటాడు. ఆ మాట అర్థమవుతుందా? మన ప్రభు సన్నిధిలో ప్రభు ఇంకో 10 మందిని నడిపించంటే వాడు పక్కన అంటాడు 10 మంది సంగతి తర్వాత, ముందు ఉన్న వాళ్ళని బాగు చేయి అని అంటాడు. మరి ఎలాగా మనం బాగు చేయబట్టం? పాస్టర్ గారు మాకు బాగానే ఉండాలని ఉంటుందండి, కానీ మేము బాగా ఉండలేకపోతున్నా, బాగా భక్తి చేయలేకపోతున్నా, బాగా ప్రార్థన చేయలేకపోతున్నా. ప్రార్థన చెయ్యాలి అనుకుంటున్నాం కానీ చెయ్యాలనుకున్నంత ప్రార్థన చేయలేకపోతున్నా, బలహీన పడిపోతున్నా అని చాలా మంది బాధపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఎలా మనం బలపడతామంటే ఒక మాట వినండి, ఒక మాట వినండి. భౌతిక సంబంధమైన ఆహారము మన శరీరములో బలము కలుగు చేయకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారము మన శరీరంలోనే కాదు మన ఆత్మలో కూడా బలము పుట్టించగలదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అటు ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి అంటే, ఒకటి వాక్యం, రెండవదిగా మనం తీసుకునే ప్రభు వల్ల. యేసయ్య శరీరానికి, యేసయ్య రక్తానికి సాదృశ్యంగా మనం ఈ బల్లలో పాల్గొంటున్నాం. కానీ ఈ బల్ల మన జీవితాల్లో ఏ మేలు చేయట్లేదు అంటే, మన జీవితంలో విశ్వాసంతో ప్రార్థనా పూర్వకంగా మనం ఈ బలలో పాల్గొనలేకపోతున్నాం. నాకు బలముగా నేను మాట అంటానండి, ప్రతి నెల తీసుకుంటున్నాను కదా, ఈ నెల కూడా తీసేసుకుంటే ఓ పని అయిపోద్ది. ఎందుకు వచ్చింది బలం తీసుకోకపోతే ఎక్కలేని శాపాలు ఏమొస్తాయోనని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అయ్యా, ఇది సాక్షాత్తు నీ శరీరానికి, నీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న దీనిని నా జీవితంలో ఆశీర్వాదంగా మార్చయ్యా అని భయము కలిగి పాల్గొనేవారు అంతమంది. ఏదో పాల్గొకపోతే ప్రతి నెల అదేదో ప్రసాదం మిస్ అయిపోయినట్టు చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. అమ్మమ్మో బలం మిస్ అయిపోయానండి, బలం మిస్ అయిపోయా. ఏంటి మిస్ అయితే? మనం కోల్పోయేదేంటి బలం మిస్ అవ్వడం వల్ల? మన ఆత్మలో బలాన్ని కోల్పోతున్నా. మరి బలం తీసుకున్నప్పుడు ఆ బలం వస్తుందా మనకంటే? చాలా పరిస్థితుల్లో గమనిస్తే చాలామంది జీవితాల్లో ఆ బలం రావట్లేదు, ఆత్మీయమైన బలం. నేను మాట చెబుతా జాగ్రత్తగా వినండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బల్లారాధన తీసుకున్న తర్వాత మరి ఎక్కువగా బలహీనలు అవుతారు. నా మాటలు ముగిస్తాను, ఒక్క మాట వినండి. బల్లారాధన తీసుకున్నాక మరి ఎక్కువ బలహీనలు అవుతారు అంటే, నేను ఇక్కడ పాపం చేసి తీసుకుని శరీర సంబంధమైన రోగాలు సంపాదిస్తున్నారని మాట్లాడట్లేదు. బల్లారాధన తీసుకున్నాక మరలా ఆత్మ సంబంధమైన పాపాలకు లోబడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే, బల్లారాధన తీసుకున్నాక మీరు ఎప్పుడైనా గమనించండి, మన పశ్చాత్తాపడి కన్నీరు కార్చి పాపాలు ఒప్పుకుని దేవుని సన్నిధిలో బల్లారాధన తీసుకుని ఇంటికి వెళ్ళాక మనసంతా తేలిక పడిపోయినట్టు అనిపించింది. ఏంటో మొత్తం తీరిపోయినట్టు అనిపించింది. హమ్మయ్య అనిపించింది. ఈ హమ్మయ్య అనిపించే సమయంలో సాతాను గాడు అంటాడు, ఇంక ఇప్పుడంతా ఖాళీగానే ఉందిగా, ఇప్పుడంతా ప్రశాంతంగానే ఉందిగా, కొన్నాళ్ళు ప్రార్థన ఆపేసి నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా బ్రతుకంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బల్లారాధన ద్వారా మన జీవితాలు బలం రావడం అంటే, బల్ల మనం తీసుకోగానే మన శరీరంలో ఏనుగంత బలం వచ్చేది. మన ప్రభువు బల్లలో పాల్గొని మనల్ని మనం పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని ఇంటి బల్లలో పాల్గొన్న తర్వాత మనం ప్రార్థనా పూర్వకముగా విశ్వాసంతో బ్రతికితే అప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అప్పుడు మన
జీవితాల్లో దేవుడి కృప పొందుకుంటాం, బలవంతులుగా మార్చబడతాం. ఈ రాత్రి మాటలు ముగించే ముందు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన బలహీనతల నుండి, ప్రతి భారము నుండి బయటపడుతుందో అప్పుడే మనము ప్రార్థించవలసిన అసలు భారముల పైన, అసలు బాధ్యతల పైన మన దృష్టి నిలిపి ప్రార్థన చేయగలుగుతాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సంఘముల బలహీనతలు, సంఘముల శోధనలు అదే రీతిగా ఉంటే సంఘము యొక్క ప్రార్థన అసలైన బలహీనతల పైన కేంద్రీకృతం అవ్వలేదు. అందుకని తల్లి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుందా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన జీవితాలు సరి చేసుకుంటూ ప్రభు చేతికి అప్పగించుకుంటూ ప్రార్థనలోకి వివిద్దాం అందరం కూడా.